అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో ముగ్గురు నాయకులు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి దేహి అనాల్సిందే. మళ్ళీ నేను నా వర్డ్స్ రిపీట్ చేస్తున్నా, మీరు విన్నది కరెక్టే. ముగ్గురు నాయకులు కూడా ఢిల్లీకి వెళ్ళి దేహి అనాల్సిందే. వాళ్ళు ఏం చెప్తే దానికి తల ఊపాల్సిందే, తలొగ్గాల్సిందే. ఎందుకన్నమాట? బీజేపీ అంటే భయం. ఒక్కొక్కరికి ఒక్కో కారణంతో భయం బీజేపీ అంటే. ఎందుకంటే మళ్ళీ సెంట్రల్లో బీజేపీనే వస్తుంది, మళ్ళీ కేంద్రంలో నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవుతారు, దానిలో తిరుగులేదు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది ఉత్తరాదిలో. సో ఈజీగా 300కు పైగా, చాలా ఈజీగా సునాయాసంగా 300కు పైగా ఎంపీ సీట్లు వాళ్ళు గెలుచుకుంటారు. సో ఇంక తిరుగులేదు. మరి అందుకే ఆంధ్రప్రదేశ్లో పార్టీలు కూడా బీజేపీతో స్నేహం కోసం, బీజేపీ దయ కోసం, బీజేపీ ముష్టి కోసం వెంపర్లాడుతున్నారు దేహి అంటూ. అయితే ఎవరెవరికి ఏ భయం, ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒకసారి గుర్తు చేస్తా. చంద్రబాబు నాయుడు గారికి ఏమో వాటమి భయం. అదేంటి, ప్రజల్లో బాగా అనుకూలత ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద బాగా వ్యతిరేకత ఉంది కదా, సో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఢిల్లీతో బీజేపీతో పొత్తు లేకపోతే ఏమైనా ఓడిపోతారా ఏంటి అనే డౌట్ రావచ్చు. ఏమో ఓడిపోవచ్చేమో. ఎంత అనుకూలత ఉన్నప్పటికీ పోల్ మేనేజ్మెంట్లో, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో, సిస్టమ్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అవ్వచ్చేమో, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఫెయిల్ అవ్వచ్చేమో. సిస్టమ్ సపోర్ట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఆయుధాలు ఉంటే దాన్ని ఎలాగైనా వాడతారు, ఎలా వాడతారో కూడా ఊహించడం కష్టం. సో జగన్మోహన్ రెడ్డి గారు వేసే పోల్ క్యాంపెయినింగ్ గేమ్లో టీడీపీ ఓడిపోద్దేమో, ప్రజాబలం ఉన్నప్పటికీ గెలవలేరేమో, అసలు ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటింగ్ వేయలేరేమో. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇలా కాదు, మనకు ఎంత అనుకూలత ఉన్నప్పటికీ మనకు సిస్టమ్ సపోర్ట్ ఉండాల్సిందే, రేపు పొద్దున అవసరమైతే కార్పొరేట్ ఫండింగ్ రావాల్సిందే, ఈడీ భయం, సిబిఐ భయం మన నాయకులకు ఉండకూడదు, ఎప్పుడు వచ్చి ఐటీ వాళ్ళు రైడ్ చేస్తారనే భయం మన వాళ్ళకు ఉండకూడదు. అలా ఉండకూడదంటే మనం బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే బెటరు, అప్పుడే మనం సేఫ్గా గెలవగలము అనేది చంద్రబాబు గారు ఆలోచన. సో ఆయనకు వాటమి భయం అని అందుకే అన్న. చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారంటే వాటమి భయం. బీజేపీ సపోర్ట్ ఉంటే సిస్టమ్ మేనేజ్ చేయొచ్చు, కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది, వ్యవస్థలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సులువుగా జరుగుతాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం భయం అందరికీ తెలుసు, కేసుల భయం. ఎప్పుడు ఏ కేసు మళ్ళీ తిరగేస్తారో తెలీదు, ఎప్పుడు ఏ కేసులో మళ్ళీ ఛార్జ్ షీట్ వేస్తారో తెలీదు, ఎప్పుడు ఏ కేసుని సాక్గా చూపించి మళ్ళీ అరెస్ట్ చేస్తారో తెలీదు. ఇన్ని కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి, అన్నీ పెద్ద పెద్ద కేసులే, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి, వందలాది వాయిదాలు పడుతున్నాయి. ఏమో సడన్గా వాయిదాలు ఇంకా లేదు అని చెప్పి ఎవరో సడన్గా మళ్ళీ నోటీస్ ఇస్తే కష్టం కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి భయం జగన్మోహన్ రెడ్డిది. అందుకే ఇద్దరు కూడా భయపడుతున్నారు. అయితే నాకు ఇక్కడ అర్థం కానిదంతా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భయపడాలి? నిజానికి పవన్ కళ్యాణ్ గారు మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంది రెండింటిని టార్గెట్ చేస్తే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకటి ఆలోచించారు. పవన్ కళ్యాణ్ గారి భయం ఏంటంటే రాష్ట్రం కోసం. ఒకవేళ మళ్ళీ బీజేపీ సపోర్ట్ కనుక లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారేమో, బీజేపీ కనుక టీడీపీ జనసేనకు సపోర్ట్ ఇవ్వకపోతే మళ్ళీ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది అనే భయం పవన్ కళ్యాణ్ గారిది. సో అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీ పట్ల అంకిత భావంతో ఉంటూ, బీజేపీకి పవన్ కళ్యాణ్ గారికి ఏవో ఇంటర్నల్ అంశాలు కూడా కొన్ని ఉన్నాయి, లేకపోతే ఆయన అంత బంకగా ఉండాల్సిన అవసరం కూడా ఉండదు బీజేపీతో. సో ఇలా ఎవరి భయాలు వాళ్లకు ఉన్నాయి. అందుకని ముగ్గురు నాయకులు కూడా ఢిల్లీకి వెళ్ళి దేహి అంటున్నారు. ముగ్గురు నాయకులు కూడా ఢిల్లీ విషయంలో పిల్లిలే. ఇక్కడ వచ్చి నేను సింహము, నేను పులి, నేను అది ఇది అన్న ఏదైనా ఇక్కడ వరకే. ఢిల్లీ వెళ్తే మాత్రం ముగ్గురు కూడా పిల్లిలే. వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చే వరకు డోరు దగ్గర వెయిట్ చేయాల్సిందే. వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి రండి అని చెప్పే వరకు ఆ చుట్టూ తిరగాల్సిందే. ముగ్గురు పరిస్థితి అంతే, మళ్ళీ చెప్తున్నా. థ్యాంక్ యూ.